ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అంటామండి. సో, ముఖ్యంగా మిల్క్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అనేవి తీసుకున్నప్పుడు కొంతమందికి ఎక్కువ అగ్రవేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ మిల్క్ లేదా చీజ్, డైరీ ప్రొడక్ట్స్ అవి అగ్రవేట్ చేయొచ్చు ఈ లక్షణాలని. నెక్స్ట్ వచ్చేసి మనకు హై ఫ్రక్టోజ్ ఫుడ్స్ అంటాం. లైక్ క్యాండీస్ కానీ, లేకపోతే సోడాస్ లాంటివి, ఫ్రక్టోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా వీటిని ట్రిగర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కార్బోనేటెడ్ బెవరేజెస్ లైక్ మనకు కూల్ డ్రింక్స్ కానీ, కోకా కోలాస్, సోడాస్ లాంటివన్నీ కూడా ఇంక్రీజ్ చేస్తాయి ఈ లక్షణాలని. నెక్స్ట్ వచ్చేసి కెఫీన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అంటే కాఫీ, చాక్లెట్ ఇవి కూడా ట్రిగర్ చేసే అవకాశం ఉంది. ఇంకా కొన్ని రకాల ఫుడ్స్ లైక్ ఆల్కహాల్ కానీ, లేదు ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్ లాంటివి ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఇవి కూడా ఈ లక్షణాలను ఎక్కువగా అగ్రవేట్ చేసే అవకాశం ఉంది. సో ఇలాంటి ఫుడ్స్ వీళ్ళంత వరకు అందరికీ అన్ని ఫుడ్స్ అలా అగ్రవేట్ చేయకపోవచ్చు. కొంతమందికి కొన్ని రకాల ఫుడ్స్ తీసుకున్నామంటే ఇలాంటి లక్షణాలు మొదలవ్వడం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండొచ్చు.